అనూజిని చూసిన వినయ్ మాటలు వాపేసి ఫోన్ కట్ చేశాడు. అతనికి ఎదురుగా వచ్చి కూర్చొని, ఓహో, కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నీకీరోజు కష్టాలు వచ్చాయా? మరిన్నాళ్ళు రోజుకోసారైనా నువ్వు నా ప్రేమదేవతవి, నిన్ను పెళ్లి చేసుకోవడం నా అదృష్టం, అది ఇది అని ఆకాశానికెత్తేశావే. అంటే అవన్నీ అబద్ధాలేనా? బిజినెస్లో ఎవరో మోసం చేస్తే నువ్వు నష్టపోయిన దానికి నేనెలా కారణమవుతానో అర్థం కావడం లేదు. చేసుకున్న భార్య దగ్గర నిజాయితీగా లేకుండా ఎవరో ఏదో చెప్పారని బయటపడబట్టి నీ ఆదర్శాలు ఆంతర్యం బట్టబయలైంది. అన్నయ్య ఇస్తానన్నప్పుడు తీసుకోకపోవడం తప్పైందా? అందుకని ఇప్పుడు కట్నం కావాలా? అంది కోపంగా అనూజ. ఆహా, ఇప్పుడెందుకనవు? ఈ పెళ్లి వల్ల లాభపడ్డది నువ్వు మీ అన్నయ్య, నష్టపోయింది నేను అన్నాడు చిరాగ్గా. మా అన్నయ్య ఇస్తానన్నప్పుడు వద్దన్నది నువ్వు. అనవసరంగా ఎవరో చెప్పిన మాటలు విని అన్నయ్య మీదిప్పుడు నిందలు వేయటానికి సిగ్గనిపించడం లేదా? ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటామాట పెరిగి అరుపులు మొదలయ్యాయి. సహనం కోల్పోయిన వినయ్ ఆమె పైకి చెయ్యెత్తాడు. అంతలో అరుపులు విని పక్క ఫ్లాట్ల వాళ్లు వచ్చారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న అనూజ సైలెంట్ అయిపోయి గదిలోకి వెళ్ళింది. పెళ్లైన తర్వాత ఏనాడూ ఎడబాటు ఎరుగని ఇద్దరూ ఆ రాత్రి చెరో గదిలో పడుకున్నారు. మర్నాడు ఉదయం వినయ్ నిద్రలేవకముందే బయలుదేరి అన్నయ్య ఇంటికి వచ్చేసింది అనూజ. గతం నుండి వర్తమానంలోకి వచ్చిన అనూజ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి నిద్రను ఆహ్వానించింది. మరుసటి రోజు ఉదయం అన్నయ్య శేఖర్ ఆఫీస్కి వెళ్లగానే పద్మజ అడగటానికి ముందే జరిగిందంతా చెప్పింది అనూజ. అంతా విన్నాక నీ పరిస్థితి నాకు అర్థమైందనూ. భార్యాభర్తలిద్దరూ నువ్వా నేనా అనుకుంటూ గొడవపడితే సమస్య పెద్దదవుతుందే తప్ప పరిష్కారం దొరకదు. ఒక చెయ్యి లేచినప్పుడు మరు చెయ్యి వెనక్కి తగ్గితేనే శబ్దం రాదు. అలా కాక రెండు చేతులూ ఒకేసారి తలపడితే శబ్దం ఊరంతా వినిపిస్తుంది. ఒకటి అర్థం చేసుకో అనూ, ఆడవాళ్లకంటే మగాళ్లకి సహనం తక్కువ. అయినదానికి కానిదానికి ఆవేశపడతారు. కోపం విసుగు ప్రదర్శిస్తారు. మనమలా కాదు, సహనం శాంతం ఎక్కువ. అందుకే స్త్రీలని భూమాతతో పోలుస్తారు. మగవాళ్ల కోపం తగ్గాక నిదానంగా వాళ్లకి అర్థమయ్యేలా వివరించి చెప్పాలి అంది పద్మజ. అదేం న్యాయం వదినా, జరిగిందాంట్లో నా తప్పేముంది? భార్యాభర్తలు న్యాయాన్యాయాలు తర్కించుకుంటూ ఒకరిలో ఒకరు తప్పొప్పులు ఎంచుకుంటూ పోతే గౌరవం పక్కకు తప్పుకుని ఘర్షణలు పెరుగుతాయి. ఒక్కసారి ఆలోచించు. చిన్నప్పుడు మనం ఎన్ని తప్పులు చేసినా వాటిని నాన్న వరకు పోనివ్వకుండా మనం చెప్పేది ఓపిగ్గా విని తప్పొప్పులు తెలియచెప్పి సరిదిద్రేది అమ్మ. అలాగే మన ఇంటి సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి. ఆవేశం తగ్గాక సహనంతో అనునయంగా చెప్తే ఏ భర్తైనా తప్పకుండా వింటాడు. పద్మజ మాటలు అనూజను మరింతగా ఆలోచింపజేశాయి. చూడు, వినయ్కి మీ అన్నయ్య కట్నం గురించి ఎన్నిసార్లు చెప్పినా ఒక్కసారి కూడా అతను అంగీకరించలేదు. నాకు కట్నం కంటే అనూజే ముఖ్యం అని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడిలా మాట్లాడాడంటే అతన్నెవరో లెచ్చుగుట్టి ఉంటారు. లేదా సమస్యలు అలా మాట్లాడించి ఉంటాయి. సహజంగా అతను అభ్యుదయ భావాలున్న వ్యక్తి. తప్పెక్కడో జరిగింది. తప్పెవర్లో ఉందో అతనికి తెలియచెప్పాల్సిన బాధ్యత భార్యగా నీదే. వినయ్ బిజినెస్ చేసేది అతని ఒక్కడికోసమే కాదుగా. నువ్వూ బాగుండాలని, రేపు పుట్టబోయే పిల్లలకు మంచి జీవితమివ్వాలనే కదా. పార్ట్నర్ మోసం చేయడం, నష్టపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటం, వీటన్నిటితో చిరాగ్గా ఉన్న సమయంలో స్నేహితుడు చెప్పిన మాటలు అతనిపై ప్రభావం చూపించాయి. ఆ అసహనాన్ని నీమీద చూపించేసరికి నువ్వూ తగ్గకుండా మాటకు మాట ఎదురు చెప్పడంతో ఇద్దరి మధ్య ఈగో తలెత్తి పరిస్థితి ఇంతవరకూ వచ్చింది. వంగని ఇనుము కంటే వంగే గుణంగల్లా బంగారానికి విలువ ఎక్కువ. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా అది మన ఇద్దరిది అనుకొని సహాయం చేసుకుంటూ సర్దుకుపోతే సమస్యలను మూడో కంటికి తెలియకుండా సాల్వ్ చేసుకోవచ్చు. నువ్వూ నేనూ వేరు కాదన్న భరోసా ఒకరికొకరు ఇచ్చుకుంటే ఇలాంటి గొడవలు చాలా అల్పంగా కనిపిస్తాయి అంది పద్మజ. అప్పటివరకు సహనంగా వదిన మాటలు విన్న అనూజకి కళ్ళు చెమ్మగిల్లాయి. సాయంత్రం అన్నయ్య రాగానే చెప్పి నేను వినయ్ దగ్గరికి వెళతాను వదినా అంది. ఇది కరెక్ట్ అని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది పద్మజ. అనూజ లేని 3 రాత్రులు 3 యుగాలుగా గడిపాడు వినయ్.
మామూలుగా ప్రతిరోజూ ఆఫీస్కి వెళ్ళాక పని బిజీలో అనుజ సంగతి మర్చిపోయేవాడు. ఫోన్ చెయ్యాలన్న సంగతి కూడా గుర్తుండేది కాదు. కాని అనుజ అలా కాదు. మధ్యాహ్నం ఫోన్ చేసి భోంచేశావా అని ఆప్యాయంగా ప్రతిరోజూ అడిగేది. కాని ఇప్పుడు తన భావాలు ఆదర్శాలు అన్నీ జాలికొదిలి ఎవరో చెప్పుడు మాటలు విని సంస్కారం కోల్పోయినందుకు ఎంతో ఫీలవుతున్నాడు. అనూజాతో మాట్లాడి 72 గంటలు దాటింది. ఆపై ఆగలేకపోయాడు. ఆమెకే అలాగే ఉండి ఉంటుందనుకున్నాడు. అనూజ మనసు అతనికి తెలుసు. ఈ గొడవలు ఇద్దరికీ గౌరవం కాదు అని, ఈ దూరం ఎవరికీ ఆనందం కాదు అనుకుని కారు తీసుకుని శేఖరింటికి బయల్దేరుతుంటే ఫోన్ మోగింది. బిజినెస్ పార్ట్నర్ శ్రీకర్ ఫోన్ చేశాడు. వినయ్ని ఎక్కడికి వెళ్లొద్దంటూ తను వచ్చి కలుస్తానని చెప్పాడు. అరగంటలో శ్రీకర్ వచ్చాడు. వినయ్ని మోసం చేసినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని, తన ఏడాది కొడుకు అకస్మాత్తుగా మరణించాడని చెప్పి బిజినెస్లో తను వాడుకున్న డబ్బంతా తిరిగి వినయ్ బ్యాంక్ అకౌంట్లో జమచేశానంటూ క్షమించమని అడిగి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వినయ్ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. వెంటనే అనూజకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. సమస్యలెదురైనప్పుడే స్థిరంగా నిలబడాలి మనిషి. అలాంటిది నేను అంత సంస్కారహీనంగా ఎలా మాట్లాడానో తలుచుకుంటేనే సిగ్గుగా ఉంది. దయచేసి నన్ను మన్నించు అని అడుగుతుంటే అతని గొంతు జీరబోయింది. అనూజది అదే పరిస్థితి. భర్త మాట వినేసరికి సంతోషంతో కళ్ళు తడిసి మాటల్రాలేదు. అను, నువ్వక్కడే ఉండు, నేనొచ్చి నిన్ను తీసుకొచ్చుకుంటాను అన్నాడు. త్వరగా అంది ఉద్వేగంగా. సరిగ్గా ఆ సమయంలో శేఖర్ ఇంటికొచ్చాడు. అను, ఇదిగో, ఇందులో డబ్బుంది. తీసుకెళ్ళి వినయ్కివ్వు. ప్రస్తుతం అతనికేవో ఇబ్బందులున్నాయట. దీన్ని వాడుకోమని చెప్పు అని ఇవ్వబోతుంటే, వద్దన్నయ్యా, ఇప్పుడు తనకి డబ్బుతో అవసరం లేదు. తన సమస్య పరిష్కారమైంది. నువ్వు వినయ్ దగ్గర డబ్బు ప్రస్తావన తేవద్దు అంది. నీకెవరు చెప్పారు? ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. నన్ను తీసుకెళ్లడానికి వస్తున్నాడు అంది. మాటల్లోనే వినయ్ వచ్చాడు. శేఖర్ ఏం తెలియనట్టే ఊరుకున్నాడు. వినయ్ కూడా జరిగిన విషయం గురించి ఏమీ మాట్లాడలేదు. కాఫీ తాగాక అనూజ, వినయ్ వెళ్లబోతూ పద్మజ దగ్గరకు వచ్చి, వెళ్ళొస్తావదినా, థాంక్యూ అంది. ఆమెను దగ్గరికి తీసుకుని భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని కాస్త సర్దుబాటు ధోరణిని అలవర్చుకుంటే ఎలాంటి సమస్యలైనా సమసిపోతాయి. అయినా చదువుకున్నదానివి, నీకివన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, సంతోషంగా వెళ్ళిరా అని ఇద్దరికీ చెయ్యొప్పింది పద్మజ సంతృప్తిగా.